కరీంనగర్లో మగవాళ్ళందరినీ కూడా వల్ల వేసుకుని తన భార్య వాళ్ళతో సెక్స్ చేస్తుంటే భర్త వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేశారు అని రీసెంట్గా ఒక అలిగేషన్ వచ్చింది. ఒక భార్యాభర్తలని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, బయట సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ ఇవన్నీ విపరీతంగా ఏమైనా ప్రచారం చేస్తున్నారు. 1500 మంది మగవాళ్ళని అమ్మాయి ట్రాప్ చేసింది, వాళ్ళందరితో కూడా సెక్స్ చేస్తుండగా భర్త వీడియోలు తీశాడు, వాళ్ళందరి దగ్గర బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకుంది అనేది ఇప్పుడు బయట నడుస్తున్నారు. చాలామంది తమ్ముళ్ళు అయ్యి పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే 1400 మంది మగవాళ్ళతో భార్యను పడుకోబెట్టిన భర్త అని తమ్ముళ్ళు పెట్టేసి రాజ్యంగా ఇది చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో దానిలోంచి వీడియోలు మొత్తం డౌన్లోడ్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు చేసిన తప్పుకి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ వాళ్ళ పరువంతా డ్యామేజ్ అయిపోయింది. చేసిన తప్పు ఒప్పుకున్నారు, ఇక భవిష్యత్తులో చేయమని కూడా చెప్పేశారు. అయితే దాన్ని వాస్తవానికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచిర్యాలకు సంబంధించిన వాళ్ళు కరీంనగర్కి రీసెంట్గానే వచ్చారు. భర్త ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేసేవాడు. దానిలో లాస్ వచ్చింది, చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు, ఆఫీస్ ఏదో పెట్టినట్టున్నారు, ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు, సరైన కాంట్రాక్టర్లు రాక దాంట్లో విపరీతంగా లాస్ అయిపోయారు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీని పోషించుకోవడానికి వీళ్ళకి వ్యభిచారం తప్ప వేరేదేమి తోచలేదు. ఈ ఆలోచన కూడా మొదట అమ్మాయికే వచ్చిందంట, భర్తది కాదు. ఆమె ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉంటుంది, అనేక రీల్స్ పెడుతుంది. అమ్మాయికి ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలా ఫాలో అయ్యే వాళ్ళలో చాలామంది మగాళ్ళు ఆమెకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. మెసెంజర్లో అంటే మీన్స్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన దానిలో పెట్టి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు కావాలని ఒకడు, ఎంత ఆయన ఇస్తానని ఇంకొకడు, ఇట్లా మగాళ్ళందరూ అమ్మాయి మీద విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫైనాన్షియల్గా చితికిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, 2 పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. సో ఈ పరిస్థితిలో వ్యభిచారమే కరెక్ట్. ఎందుకంటే ఇంతమంది మగాళ్ళు నన్ను కోరుకుంటూ ఉన్నారు, వీళ్ళందరికీ నేను నచ్చుతున్నాను, అందుకని వీళ్ళ కోరిక తీరిస్తే అమౌంట్ వస్తుంది కదా, దాంతో ఫ్యామిలీని పోషించుకోవచ్చు కదా అని అట్లా అది మొదలుపెట్టి, అది కూడా తప్పే. తన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఒళ్ళు అమ్ముకోవాలనుకుందాన్ని చేసింది. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన మగాళ్ళని ఇంటికి పిలిపించుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళతో మొత్తం మీద కంటిన్యూ అవుతుంది. ఇదే క్రమంలో ఒక 2-3 వీళ్ళు భర్త ఏదైతే ఉందో భర్త వీడియోలు తీశాడు. భార్యతో వాళ్ళు బెడ్రూమ్లో ఉండగా వీడియో తీసి వాళ్ళని బెదిరించారు, ఇంత డబ్బులు ఇస్తే వదిలేస్తానని. సో ఆ కేసులోనే వీళ్ళు అరెస్ట్ అయ్యారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు వీళ్ళు 1400 మందిని 1500 మందిని ఏం మోసం చేయలేదు. నేనే ఎంక్వైరీ చేశాను, అక్కడ లోకల్గా ఉన్న మా రిపోర్టర్స్ని, వేరే వాళ్ళందరితో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నారంటే వీళ్ళ బాధితులు ఒక 20-30 మంది ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈమెతో వ్యభిచారానికి వచ్చిన వాళ్ళే, ఇంటికి వచ్చి ఈమెతో సెక్స్ చేసి వాళ్ళకి డబ్బులు పే చేసి వెళ్ళిపోయిన వాళ్ళు. అందులో కొంతమందిని, ఒక 2-3 మాత్రం వీళ్ళు భర్త ఈ రకంగా బెదిరించాడు. వీడియోలు కూడా తీసిన మాట నిజమే, కానీ మరీ 1500 మంది 1600 మంది బాధితులు అంటూ ఏమీ లేరు. సో ఇదంతా ఏంటంటే విపరీతమైన ప్రచారం జరుగుతుంది. దానికి తోడు కాస్త కూర్చో అమ్మాయి అందంగా ఉండటంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైపోయిందని వాళ్ళు చెప్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ ఆడది కాపురం చేసే ఏ ఆడది కూడా వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతుంది, గుర్తుపెట్టుకోండి. వ్యభిచారం చేస్తోంది, తన ఒంటిని ఇంకొకరికి అద్దెకిస్తోంది అంటే వాళ్ళు ఎంత కష్టాల్లో ఉండి ఉంటారు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారని ఒక్కసారి వాళ్ళ ఫేస్లో మీరు ఊహించుకోండి. ఇప్పుడు కూడా మీరు వ్యభిచారం చేసే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇష్టం ఏ ఆడది కూడా వాళ్ళు పోషించుకునే, కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంటే, హ్యాపీగా బతకగలిగిన పరిస్థితులు ఉంటే, ఈ విధంగా ఒంటిని తాకట్టు పెట్టి ఎవరి కోరికలో తీర్చి వాళ్ళ చేతిలో ఆట వస్తువు కింద నలిగిపోయి వాళ్ళు ఇచ్చే చిల్లర తీసుకుని బతికే పరిస్థితి బతుకుని అసలు ఎవరు కోరుకోరు. సరే మీరేమంటారంటే కూలి పనులు చేసుకోవచ్చు కదా, ఇంకోటి సలహాలు ఇవ్వటం చాలా ఈజీ అండి. ప్రాక్టికాలిటీ చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. ఉపాధి కూడా దొరక్క, వాళ్ళు చదువుకున్న చదువుకి తగిన ఇది దొరక్క వాళ్ళు ఈ వృత్తిని ఎంచుకుంటూ ఉంటారు. దానికి 1,000,000 కారణాలు ఉంటాయి, దాన్ని మనం ఎంచలేమండి. మనం చాలా సిల్లీగా చేస్తాం, మనందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి, మనందరం ఏదో ఉద్యోగం చేసుకున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని ఇలా బతికేసి అలా బతికేసి అని సలహా ఇస్తాం. కానీ వాళ్ళు ఆ వృత్తిని చూజ్ చేసుకున్నారు అంటే దాని వెనక బలమైన కారణాలు ఉంటాయి. మానసిక పరిస్థితిని ఎంత స్ట్రాంగ్గా చేసుకుని వాళ్ళు ఈ తప్పుడు పని చేస్తున్నారని మీరు ఒకసారి ఊహించుకోండి. పైగా వాళ్ళు దొరికిపోయారు, బ్లాక్మెయిల్ చేసిన కేసులు దొరికిపోయారు, అరెస్ట్ అయ్యారు. 2 భార్యాభర్తలు 2 జైల్లో ఉన్నారు. ఇప్పట్లో బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, దయచేసి ఇక్కడితో ఈ ట్రోలింగ్ ఆపండి వాళ్ళ మీద. ఎందుకంటే నేను వాళ్ళ గురించి వాళ్ళు చేసిన ముమ్మాటికి తప్పేనండి. ఒకళ్ళని మోసం చేసినా, 2 మోసం చేసినా ఇలా బ్లాక్మెయిలింగ్కి అలవాటు పడడం అనేది తప్పే.
అందుకు వాళ్ళు చట్ట ప్రకారం పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, శిక్ష అనుభవించి వస్తారు. కానీ రేపు వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు. నేను ఎంక్వైరీ చేశాను. వాళ్ళు మంచిర్యాలలో బతకలేకే కరీంనగర్కి వచ్చారు. సో ఆ పిల్లల కోసమైనా కనీసం ఆ పిల్లల ముఖాలు చూసైనా ఆమె మీద ట్రోలింగ్ కాకుండా ఆవిడ ఫోటోలు పెట్టి ఆవిడ చేసిన రీల్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసి విపరీతంగా ట్రోల్ చేసి అత్యంత దారుణంగా ఇది చేస్తున్నారండి. ఈ వీడియోలు ఇవాళ రేపు ఏంటంటే ఆ పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళే, వాళ్ళు ఆ వీడియోలన్నీ చూస్తుంటారు. మా అమ్మాయి లాంటిదా అంటే ఏ పిల్లల గుండెైనా పగిలిపోద్దండి. వాళ్ళు రేపు పొద్దున్న చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. తర్వాత వాళ్ళు చదువుకునే స్కూల్లో, వాళ్ళు ఆడుకునే చోట, వాళ్ళు తిరిగే చోట మిగిలిన వాళ్ళందరూ మీ అమ్మ అలా కదా అని హేళన చేస్తారు. ఆ హేళన ఇప్పటికి గుర్తుండిపోద్దండి ఎప్పటికీ సైకలాజికల్గా. సో వాళ్ళ భవిష్యత్తును ఉద్దేశించి దయచేసి ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళు వాడేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. వాళ్ళ అమ్మ వీడియోలు, వాళ్ళ అమ్మ మీద జరుగుతున్న ట్రోలింగు ఇదంతా అంటే ఏది 1400 మంది 1500 మంది తను పడుకుందని, ఆ భర్త పడుకోబెట్టి వీడియోలు తీసేయడని ఇట్లా తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తే ఆ చిన్నపిల్లల గుండె పగిలిపోద్దండి, అర్థం చేసుకోండి. తర్వాత ఈ ట్రోలింగ్ దెబ్బకి ఆ భార్య భర్తలు రేపు పొద్దున ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగితే పిల్లలు అన్యాయం అయిపోతారు. ఒకసారి ఆలోచించుకోండి, మనకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు చేసింది ఇంకో పాయింట్ నేనేమంటానంటే, ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మగాడ తప్పు కదండి. ఆమె చేసింది తప్పే, ఆమెతో సెక్స్ చేస్తుంటే భర్త వీడియోలు తీసాడు, బెదిరించాడు, తప్పే. మరి వాళ్ళ దగ్గరికి కకృతి పడిన మగాళ్ళని ఏమనాలని? ఈ ముండా కొడుకులందరికీ పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్న ముండా కొడుకులే కదా వీళ్ళు అక్కడికి వెళ్ళింది. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయికి మెసేజ్లు పెట్టి నువ్వు అందంగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నువ్వు నాకు కావాలి, నేను నీతో పడుకుంటాను, నీకు ఎంత డబ్బులు అయినా ఇస్తానని మెసేజ్లు పెట్టి నీ నా కొడుకులు ఏం చేయాలి? ఎగేసుకుంటూ నీకు పెళ్ళాం ఉంటుంది, పిల్లలు ఉంటారే, అయినా కూడా ఆ అమ్మాయి రమ్మంది, సరే నీకు ఇన్స్టాగ్రామ్లో పిలిచింది, ఆమెకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, కక్కుర్తి పడింది, తప్పుడు పని చేయాలనుకుంది, నేను పిలిచింది, నువ్వెందుకు వెళ్ళావు? నీ బుద్ధి ఎక్కడికి పోయింది? సరే ఆమె చెడ్డదే అనుకుందాం, నువ్వు మంచివాడివి కదా. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఈ శిక్ష ఆమెతో పడుకున్న, ఆమెతో సెక్స్ చేసిన మగవాళ్ళందరికీ కూడా పడాలి. కేవలం ఆడదాన్ని మాత్రం ఎందుకు దెబ్బట్టాలి? ఇక్కడ ఇష్యూలో ఆడదాన్ని మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో పడుకున్న మగవాళ్ళందరినీ ఏం చేయాలి? వాళ్ళు కూడా తెలియాలి కదా. ఆ మోసపోయారని చెప్తున్నారు, ఆ మోసపోయిన బాధితులు ఎవరైనా బయటకు ఎందుకు రివీల్ చేయరు? నేను మీడియాలో ఉండి మీడియాను కూడా అడుగుతున్నా. మీడియాలో కేవలం మీ చేతిలో ఇంతమంది మగవాళ్ళని మోసం చేసింది, ట్రాప్ చేసిందని మాత్రమే మనం టెలికాస్ట్ చేస్తున్నామే. ఎవరు ఆ మోసపోయిన వాళ్ళ పేర్లు కూడా కావాలి కదా. ఇప్పుడు కంప్లైంట్ ఎవడు? ఈ కంప్లైంట్ కావాలి. 1400 మంది అంటున్నారు, 14 మంది మగవాళ్ళు, వాళ్ళ ఫోటోలు కూడా రివీల్ చేయాలి కదా మనం. ఎందుకంటే వాళ్ళు ఈమె దగ్గరికి వెళ్ళి ఈమెతో పడుకున్న విషయం వాడి కుటుంబ సభ్యులకి, వాడి పిల్లలకు కూడా తెలియాలి కదా. వాళ్ళు చూసి వీడి ముఖం మీద గుమ్ము వేయాలి కదా. దరిద్రుడా, వెళ్ళి ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళటం ఏంటో దరిద్రుడా, వెళ్ళి ఆమెతో పడుకొని మళ్ళీ ఆ భర్త వీడియోలు తీసి అది నిన్ను బెదిరించాడని నువ్వు డబ్బులు ఇవ్వటం ఏంటి? అసలు నిన్ను ఎవడెలమన్నాడు? నువ్వు చేసింది కూడా తప్పే కదా అని కోచింగ్ చేయాలి కదా. సో సొసైటీ ఎలా ఉంటుంది? ఒకవైపే ఆలోచిస్తాం మనం. ఎంతసేపు అయినా అమ్మాయి కాస్త ముఖం బాగుంది. సోషల్ మీడియాలో ప్రతిరోజు ట్రోలింగ్కి ఒక మేత కావాలి. ఎవరో ఒకటి జీవితం నాశనం చేయడానికి ప్రతిరోజు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి, మనలో ఉన్న ఈ శాడిజాన్ని సాటిస్ఫై చేయడానికి ప్రతిరోజు ఒక ఫీడ్ కావాలి. ఆ ఫీడ్ రూపంలో ఎవరో ఒక ఆడదాన్నో మగవాడినో ప్రతిరోజు ఎంచుకుంటాం, రోజుకొకటి. అట్లా ఇప్పుడు ఈ కరీంనగర్ అమ్మాయి మనకు దొరకగానే ప్రతిరోజు మీమ్స్, ట్రోలింగ్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లాంటి పిల్లలే మనకి ఉన్నారు. వాళ్ళు తప్పే చేశారు. ఏ పరిస్థితుల్లో తప్పు చేశారో ఒకసారి ఆలోచించండి. అలా తప్పు చేయడానికి కారణమైన మగాళ్ళు ఎవరు? ఇన్స్టాగ్రామ్లో ఆడది కనపడితే చాలు ఆడదానికి ఎన్ని బూతులు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు చూడండి ఎంత చండాలమైన మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారండి. మరి వీళ్ళందరినీ ఏమనాలి? ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మగవాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయట్లేదు మనం? కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్, దయచేసి వాళ్ళ మీద ట్రోలింగ్ ఆపండి. అందుకే నేను వాళ్ళ ఫోటోలు అవి రివీల్ చేయట్లేదు. జస్ట్ పేపర్లో వాళ్ళ మీద వచ్చిన ఆర్టికల్ని మీకు పోస్ట్ చేస్తున్నాను, వాళ్ళ ముఖాలు కనపడే అందులో. ఎందుకు అంటే ఫలానా వార్త గురించి మనం ఈ విధంగా ట్రోల్ చేస్తున్నాము అనేది మీరు కనీసం ఇక్కడ నుంచి అయినా ఆపుతారు అని ఒక మానవతా దృక్పథంతో మనందరం మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. ఈ సొసైటీలో వాళ్ళు తప్పు చేసి బ్లేమ్ అవుతున్నారు, మనం దొరకకుండా డ్రామాలు ఆడుతున్నాం. దొరికితేనే కదా దొంగలు ఇక్కడ.